అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ వేముగంటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వండర్ఫుల్ సినిమాని మా అందరికీ అందించారు. కంగ్రాచులేషన్స్ ఆన్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ సార్. కొంచెం క్లియర్గా మాట్లాడాలి. ఎంచేతన దీన్ని తీయడానికి వెనకాల చాలా శ్రమ ఉంది. ముందుగా పిలవగానే వచ్చిన పెద్దవాళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అట్లాగే వి లక్ష్మణ్ గారికి, అట్లాగే మా అక్కకు వెదనక్కకి, మా నాగ మహేష్ గారికి, మా ఆప్తులు, అట్లాగే పెద్దలందరికీ, మా ఆర్టిస్టులకు, టెక్నీషియన్ అందరికీ కూడాను, ముందు కూర్చున్న మా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. దయచేసి నేను చెప్పేటానికి కొంచెం వాల్యుబుల్ వర్డ్స్ కాబట్టి కొన్ని మాట్లాడతాను. దయచేసి అందరూ దాన్ని షూట్ చేసి కొంచెం పబ్లిక్ తీసుకెళ్ళాలని నాకు రిక్వెస్ట్. సో నేను గత 30 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. 15 సినిమా డైరెక్ట్ చేశాను, 6 నంది అవార్డు తీసుకున్నాను. అందులో కమర్షియల్ సినిమాలతో పాటు నేను కొన్ని సామాజిక కాజు మీద కూడా, సోషల్ కాజు మీద కూడా సినిమాలు తీశాను, అందుకే అవార్డు తీసుకున్నాను. నాకు ఒక ప్రతి వ్యక్తికి ఇందులో రామయ్య గారు ఏదో ఒకటి చేయాలని ఎట్లా మొక్కలు నాటాడు, నేను కూడా సామాజిక కాజుతోని ఏదో చిన్న సినిమా తీసి ప్రజలకు అందించాలి, సమాజానికి అందించాలన్న చిన్న సంకల్పంతోనే నేను ఈరోజు వనజీవి రామయ్య గారు సినిమా తీయడానికి దానికి ప్రారంభమైంది. ఈ రోజులో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా రేపు మర్చిపోతున్నారు. ఆయన జీవితకాలం 60-70 సంవత్సరాలుగా చెట్లే నాటాడు ఆయన. అలాంటి వ్యక్తి కోసం మనం మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆయన అంతటితో ఆగకూడదు. ఆయన 7 మంత్స్ ముందు ఆయన చనిపోయారు. ఆయన రేపటి సమాజం, రేపటి తరం మర్చిపోకూడదని చిత్రం తీయడం జరిగింది. సో నేను వనజీవి రామయ్య గారి మీద ఓ బయోపిక్ చేయాలని సంకల్పించినప్పుడు కథ రాసుకొని, ఆయన సోషల్ మీడియాలో ఆయన మాట్లాడి ఇంటర్వ్యూలన్నీ తీసుకొని నేను ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని మా మిత్రుడు 30 సంవత్సరాల క్రితం పరిచయం భూషమ్మ రవీంద్రనాథ్ గారికి కలిసి చెప్పాను. బాబు ఇది ఒకటి చేద్దాం అనుకుంటున్నాము, నీ ఆలోచన అంటే సరే సార్ తప్పకుండా ప్లాన్ చేస్తామన్నాడు. తర్వాత చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉండుంటారు, ఆయన కనపడరు కానీ చాలా బామీన చూస్తే బాకలా ఉంటాడు. ఆయన కూడా సార్ నేను ఎన్విరాన్మెంట్లో ప్రయత్నం చేస్తున్నాను సార్, వనజీవి రామగారు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, నేను కూడా చేస్తాను, ముందుకు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, రవీంద్ర గారు కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే దీన్ని ప్రారంభించాము, కథ రాసుకున్నాం, కానీ ఒక బలమైన పాట వినాలి. పాట ఉంటే కానీ మనము ముందు తీసుకెళ్దాం, సినిమాను చాలా ముందుకు తీసుకెళ్దామని ఆలోచించి పల్లెపల్లి మోహన్ గారిని కలిశాను. మీరు రండి. చాలా ఆయన అద్భుతమైన పాట కంపోజ్ చేసి మీరు విన్నారు, చూశారు, సినిమా చాలా బాగా చేశారు. సినిమా ప్రారంభము కథ తయారైంది, ప్రొడ్యూసర్ వచ్చారు, ఒక మ్యూజిక్ సాంగ్ వచ్చింది. దీనికి కరెక్ట్ రామయ్య గారి క్యారెక్టర్ చేయాలన్న ఉద్దేశంతో ఎవరు చాలామంది మన కమర్షియల్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే ముందుకు రాలా. నేను ఒక 4 అనుకున్నాను, ఆ 4లో 3 రాలేదు. అంటే లిస్ట్ రాసుకున్నాను. సో ఫస్ట్ వదిలేసి సెకండ్, థర్డ్, ఫోర్త్ అనుకున్నాను. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరు భయపడ్డారు చేయడానికి, అయ్యో మేము చేయలేమో అయ్యో అన్నారు. ఎంచేత అంటే ఫస్ట్ ఒకటి పెట్టుకున్నాను. ఆ ఫస్ట్ వ్యక్తే బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారికి ఈ సినిమాలో రావడానికి కారణము, పూర్తవడానికి కారణము బ్రహ్మాజీ గారికి. అందరు దయచేసి మీరు క్లాస్ కొట్టాలి. ఆయన 500 సినిమాలు క్యారెక్టర్లు చేస్తూనే ఉన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఆయన ఒక మంచి పేరు ఉంది, మంచివాడన్న పేరు ఉంది. ఈ క్యారెక్టర్ ఆయన చేయగలరని ఫస్ట్ ఆయనకు అప్రోచ్ అయినప్పుడు ఆయన బుక్ తెప్పించుకొని చదువుకొని ఇంటర్వ్యూలు చూసి తప్పకుండా చేద్దాం డైరెక్టర్ అన్నప్పుడు ఆయన ఒకటే సార్, నేను బడ్జెట్ అవార్డు మూవీ సార్, మెసేజ్ ఓరియంట్ సమాజ్కి ఇస్తున్నాను సార్, ఒక పెద్ద అనేది ఒక లెజెండ్ కార్నర్ జన్ముడు వనజీవి రామయ్య గారు, అలాంటి క్యారెక్టర్ మీరు చేస్తున్నారు సార్, బడ్జెట్ నా దగ్గర లేదు, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్, మీరు ఒప్పుకున్నారు అంటేను డైరెక్టర్ గారు మీరు నాకు ఏమీ ఇవ్వద్దు, మీరు ఎన్రోల్ చేస్తారో చేయండి అని చెప్పి ఇంత బిజీగా ఉండి కూడా 10 రోజులు అద్భుతంగా ఆయన ₹7 లేకుండా వచ్చి ఇంత ఇన్వాల్వ్మెంట్తో యాక్ట్ చేశారంటే మీరు ఒకసారి 1 మోర్ ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టాలి మీరు. థ్యాంక్ యూ సార్ బ్రహ్మాజీ గారు. మీరు ఇంతకుముందు చెప్పలేకపోయాను, పత్రికా ముఖంగా చెప్పుకునే అవకాశం వచ్చింది సార్. నిజంగా మీరు చేసిన సహాయం మర్చిపోలేనిది. రామయ్య గారి ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంది. రామయ్య గారు పైన ఎక్కడున్నా సార్ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అట్లాగే ఈ క్యారెక్టర్ నా జానకమ్మ గారి క్యారెక్టర్ అంతా ఎంత స్ట్రాంగ్ మేము ఆలోచించారు, సినిమా చూశారు మీరు. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎవరైనా ఆలోచించినప్పుడు బ్రహ్మాజీ గారు సహాయం చేశారు. నాగమణి గారు ముందుకు రావాలి. నాగమణి గారు అద్భుతంగా సార్, నేను కూడా అంతే సార్, మీరు ఈ క్యారెక్టరు నేను అద్భుతంగా మీరు చేస్తావో లేదో భయంగా ఉంది సార్, మీరు చేయించుకుంటూ చేస్తానంది. ఆమె కూడా పెద్ద డబ్బులు డిమాండ్ చేయలేదు, ఆమె బిజీగా ఉన్నప్పుడు కూడా ఆమె వచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ నాగమణి గారు. అట్లాగే సో ఇద్దరు ఓకే అయిపోయారు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కథ ఉంది, పాటలు వచ్చాయి, హీరోయిన్స్ వచ్చారు. నెక్స్ట్ ఒక లొకేషన్ ఆయన యాక్చువల్లీ ఇప్పుడు ఖమ్మంలో ఆయన ఉన్న ఊరు టౌన్లోకి వెళ్ళిపోయింది, విలేజ్ లేదు. సో ఆయన చిన్నప్పటి నుంచి చెప్పాలి. సో
సో ఆలోచించి ఏం చేయాలో తెలిసి మోహన్ గారిని అడిగినప్పుడు, లేదు సార్ మనం మా ఊరు పక్కన తప్పకుండా లొకేషన్ అక్కడ చేద్దామని చెప్పి ఖమ్మంలో చాలా గ్రాండ్గా ఓపెనింగ్ చేశాము. ఖమ్మం ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారనమాట. ఈ రోజుల్లో ప్రతి నోట వనజీవరామయ్య సినిమా తీస్తున్నారా, ఎప్పుడొస్తుంది అని చూస్తున్నారు. బ్రహ్మాజీ గారిని వాళ్ళ రామయ్య గారిని రామయ్య గారిని చూసుకొని చాలా ఆనందంగా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ ఖమ్మం ప్రజలందరికీ. అట్లాగే దీనికి కెమెరామెన్ గారు డిఓపి తోట రమణ గారు అద్భుతంగా ఆయన, ఎవరైనా ప్రతి టెక్నీషియన్ మనసు పెట్టి ఆయన మీ విజువల్స్ ఎంత అద్భుతంగా తీశారు, మీరు చూశారు. ఆయన రమణ గారు రాలేదు, ఆయన ఎక్కడున్నారు, థ్యాంక్స్. అట్లాగే దీనికి పనిచేసిన ప్రతి ఒక్క స్వాతి గారు, బ్రహ్మాజీ గారి మదర్ కింద స్వాతి గారు అద్భుతంగా, తెలంగాణ అమ్మాయి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు, ఆమె కూడా థ్యాంక్స్. చిన్న క్యారెక్టర్ మెరుస్తుంది ఏమైనా ముందు రమ్మ త్రివేణి గారు కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు సినిమాలో. ఇట్లాగా ప్రతి టెక్నీషియన్స్, మా శంకర్ గౌడ్ గారు ఇక్కడ ఉండాలి, ఇక్కడ శంకర్ ముందుగా రండి, శంకర్ గౌడ్ ఉన్నారు. శంకర్ గౌడ్ గారు పాపం ఆయన క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. సీనియర్ ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్ అయినా. అట్లాగే టోటల్గా ఈ సినిమా స్టార్ట్కు ముందు ఏదైతే ప్రొడ్యూసర్ని కలిసానో తర్వాత కలిసిన వ్యక్తి గణయాది గారు ముందు రండి. ఆ సాంగ్ రాసింది ఈయనే, మల్లేపల్లి మోహన్ గారు కంపోజ్ చేస్తే సాంగ్ రాసింది ఈయన గణయాది గారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు తర్వాత మీకే చెప్పాలి థ్యాంక్స్ నేను, ఎందుకంటే మీరు చేసిన శ్రమ, మీరు ఇచ్చిన సపోర్ట్ అంత కాదు. ప్రతి ఎక్కడెక్కడ షూట్ చేసామో అంత ప్రజలందరూ మాకు భోజనాలు పెట్టారు. వాళ్ళు ముద్దుగా రామయ్య గారి సినిమా అని ఎంతో ప్రేమగా మనం చూసుకున్నారు. సో అందుకే ఇంత అలా బాగా తీయగలిగాము అంచేత. అలాగే యూనిటీ, ఎంటైర్ యూనిటీకి మా టీచర్లు అందరూ వచ్చారు పాపం ఊరు నుంచి. వాళ్ళందరికీ కొంతమంది మన నరేష్ గారు, కుమార్ గారు ముందుకు రండి. నరేష్ కుమార్ గారు పాపము రామయ్య గారి కమ్యూనిటీ వాళ్ళు, ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. నరేష్ గారు 1,00,000 మొక్కలు నాటుతున్నారు. రామయ్య గారు స్ఫూర్తిగా తీసుకొని 1,00,000 మొక్కలు నాటుతున్నారు. ఆయన పాపం లాస్ట్లో ఉంది నరేష్ గారు, సినిమా ఫినిష్ అవ్వాలి, గద్దరవాడ దగ్గరకు వస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గద్దరవాడలో మన సినిమా ఫస్ట్ రావాలన్న సంకల్పంతో మనం తీస్తూ ఉన్నాము. మీరు సహకరించాలని పాపం ముందుకు వచ్చి సహకరించారు. థ్యాంక్స్ నరేష్ గారు. మేము ఈ సినిమా మీరు ఇప్పుడు ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా ద్వారా మీరు ముందుకు వెళ్ళి చాలా పొలిటికల్గా అద్భుతంగా మీరు పేరు వస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే ఎంటైర్ టీమ్కి వచ్చిన పెద్దలకు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కి అందరికీ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం, మిత్రులకు నమస్కారం మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో సమయం లేదు కాబట్టి నెక్స్ట్ మా మహేష్ గారు మాట్లాడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.